తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న పక్కింటి కుర్రాడే ఆ యువతి పాలిట కాలయముడయ్యాడు. 5 నెలల గర్భిణి అని కూడా చూడకుండా కట్టుకున్న భర్తే ఆమెను దారుణంగా నరికి చంపాడు. ఆపై చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నరరూప రాక్షసుడిగా మారాడు ఆ భర్త. భార్య శవాన్ని ముక్కలు చేసి వాటిని వేర్వేరుగా మూసీ నదిలో పడేశాడు. మొండెం మాత్రం ఇంట్లోనే ఉంది. నా భార్య కనిపించడం లేదు, సాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఆ కిరాతకుడు పోలీసుల విచారణలో మాత్రం అడ్డంగా దొరికిపోయాడు. కామారెడ్డిగూడలో పక్క ఇళ్లలో ఉండే మహేందర్ రెడ్డి, స్వాతి ప్రేమించుకున్నారు. వేరువేరు కులాలకు కావడంతో వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఎవ్వరికీ తెలియకుండా 2023వ సంవత్సరం హైదరాబాద్ కూకట్పల్లిలో ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత స్వగ్రామంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఆ తర్వాత పెద్దలు కొంత శాంతించడంతో యాదగిరి గుట్టలో పెళ్లి చేశారు. ఆ పెళ్లి తర్వాత మహేందర్ బోడుపుల్లో కాపురం పెట్టాడు. ఇంటర్ వరకే చదివిన మహేందర్ ఏ ఉద్యోగం దొరక్కపోవడంతో తన బైక్తోనే ర్యాపిడో డ్రైవర్గా చేరాడు. ఇక డిగ్రీ మధ్యలోనే ఆపేసిన స్వాతి టెలికాలర్గా పనిచేస్తోంది. అయితే పెళ్ళైన 2 నెలలకే స్వాతి గర్భం దాల్చగా వద్దని మహేందర్ అబార్షన్ చేయించాడు. అబార్షన్ తర్వాతే స్వాతికి వేధింపులు ఎక్కువయ్యాయి. ఒక సమయంలో మహేందర్ వేధింపులు తట్టుకోలేక పోలీస్ స్టేషన్లో గృహ హింస కేసు పెట్టింది. గ్రామ పెద్ద రాజీ కుదర్చడంతో స్వాతిపై మహేందర్ కోపం పెంచుకున్నాడు. అప్పటి నుంచి స్వాతి తన తల్లిదండ్రులతో మాట్లాడకుండా కలవకుండా చేశాడు మహేందర్. భార్య భర్తల మధ్య గొడవలు పెరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇంటికి వెళ్ళిపోయిన స్వాతి తిరిగి 20 రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చింది. అప్పటికే స్వాతి మళ్ళీ గర్భం దాల్చింది. 5 నెలల గర్భవతి. 5 నెలల గర్భిణి అయిన స్వాతి వినాయక చవితి పండుగ వస్తుంది, పండగకి నేను పుట్టింటికి వెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు చేయించుకుంటానని 22వ తేదీ శుక్రవారం రోజు భర్త మహేందర్ రెడ్డికి చెప్పింది. మహేందర్ రెడ్డి దీనికి ఒప్పుకోలేదు. ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరి మధ్య తీవ్రంగా వాగ్వాదం జరిగింది. మరుసటి రోజు శనివారం ఉదయం 11 గంటల వరకు స్వాతి నిద్ర లేవలేదు. భార్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న మహేందర్ ఉదయం 11:30కు ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. సాయంత్రం 4 గంటలకు తిరిగి వచ్చాడు. వచ్చేటప్పుడు ఓ ఎక్సా బ్లేడ్ కొనుగోలు చేసి ఇంట్లో దాచిపెట్టాడు. బయటకు వెళ్ళొచ్చిన తర్వాత పథకం ప్రకారం భార్యతో గొడవ పెట్టాడు. భార్యతో గొడవను స్టార్ట్ చేశాడు. ఎందుకంటే భార్యను లేపేద్దాం అనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే కావాలని భార్యతో గొడవ పెట్టుకుని ఆమె గొంతు నులిమి, గట్టిగా గొంతు నులిమి, గొంతు మీద చేయి పెట్టి పిసికి అదేవిధంగా ప్రెస్ చేసి చాలాసేపు అలాగే పెట్టి నులిమి చంపేశాడు. ఆ తర్వాత భార్య మృతదేహాన్ని మంచంపై పడేసి వెంట తెచ్చుకున్నాడు కదా ఉదయం ఎక్సా బ్లేడ్, ఆ బ్లేడ్తో ముక్కలు చేయడం స్టార్ట్ చేశాడు. తల, కాళ్ళు, చేతులు మొండెం నుంచి వేరు చేసి ప్లాస్టిక్ కవర్లలో కుక్కి మూటగట్టాడు. మొండెం మాత్రం ప్లాస్టిక్ కవర్తో కప్పి ఒక దిండులా ప్యాక్ చేసి పక్కన పెట్టేశాడు. మూటగట్టి ఒక మూలన పెట్టాడు. అంటే బాడీ మొత్తం కూడా కట్ చేసుకుంటూ ఆ ఎక్సా బ్లేడ్తో కాళ్ళు, చేతులు, మొండెం అంతా వేరు చేసి ఒక మూలన పెట్టాడు. ఆ మూటను బ్లాక్ కలర్ కవర్లో పెట్టి ప్యాక్ చేసి ద్విచక్ర వాహనం మీద వెళ్ళి ప్రతాపసింగారం ప్రాంతంలో మూసీ నదిలో పడేశాడు. భార్య కనిపించడం లేదని మళ్ళీ నాటకం ఆడాడు. హత్యా నేరం నుంచి తప్పించుకునేందుకు మహేందర్ రెడ్డి ఈ నాటకం ఆడాడు. ఆ రోజు ఏం చేశాడు తెలుసా? మేము బాగానే ఉన్నాం, ఇప్పుడే మేము భోజనం చేశాం అంటూ నైట్ 8 o'clock అంటే 8 గంటల సమయంలో స్వాతి ఫోన్ నుంచే వాళ్ళ తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టాడు. అంటే మేము బాగానే ఉన్నాము, ఆమెకి ఏం కాలేదు, మేము హ్యాపీగా ఉన్నాం, మేము భోజనం చేసాం ఇప్పుడే అని వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆమె ఫోన్ నుంచే మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత తన చెల్లికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి స్వాతి కనిపించడం లేదు, స్వాతి ఎక్కడికి వెళ్ళిందో నేను వెతికి అలసిపోయాను, ఇంటికి రాలేదు అని వాళ్ళ చెల్లికి కూడా ఫోన్ చేసి చెప్పాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నటువంటి విషయం తెలుసు మహేందర్ రెడ్డి చెల్లికి.
ఏదో జరుగుంటుందని చెప్పి అనుమానపడింది. సో బావకి చెప్పింది, ఒక్కసారి మహేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళు, స్వాతి కనిపించలేదని చెప్పి అంటున్నాడు, అసలు ఏం జరిగిందో కనుక్కో అని బావకు చెప్పింది. బావ వచ్చాడు. బావ వచ్చిన తర్వాత కూడా ఇదే నాటకం ఆడాడు. ఏమన్నాడు బావ వచ్చినప్పుడు? నిజంగానే కనిపించట్లేదు, మా మధ్య గొడవలు జరుగుతున్నాయి, కానీ నేను ఈ విధంగా వెళ్ళిపోతుందని చెప్పి అనుకోలేదు, ఒక్కసారి మనం వెతుకుదాం, లేదంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దాం అన్నాడు. వెళ్ళారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీస్ స్టేషన్లో వీళ్ళు బోడుపల్లిలో ఉంటారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే, మేడిపల్లి ఇక్కడ మా పరిధిలోకి రాదు, వేరే స్టేషన్కి వస్తుంది, అక్కడికి వెళ్ళండి అన్నారు. అక్కడికి వెళ్ళారు. కేసు పెట్టే సమయంలోనే ఇతని ప్రవర్తనలో మార్పును పోలీస్ ఆఫీసర్లు కనిపెట్టేశారు. అంటే తలదిక్క సమాధానాలు, పొంతన లేని సమాధానాలు చెప్తా ఉన్నాడు. ఎప్పుడు కనిపించట్లేదు, ఎప్పుడు వెళ్ళిపోయింది, మీ మధ్య ఏం గొడవలు జరిగినాయి, ఇవన్నీ పోలీసులు కొంచెం లోతుగా ప్రశ్నిస్తారు కదా. వాళ్ళు ఎన్నో కేసులు చూస్తారు. ఇలాంటి మర్డర్ కేసులు పోలీసులకి రోజు ఒకటికి వస్తూ ఉంటుంది. భర్త మీద అనుమానం వచ్చినటువంటి పోలీసులు తమదైన స్టైల్లో గట్టిగా ప్రశ్నిస్తే మొత్తం ఒప్పేసుకున్నాడు. ఎస్, నేనే చంపేశాను, నేనే చంపి ఆ శరీర భాగాలను కూడా మూసీ నదిలో పడేశాను అని చాలా స్పష్టంగా పోలీసుల దగ్గర చేసిన తప్పుని ఒప్పుకున్నాడు. మహేందర్ రెడ్డి ఆ శరీర భాగాలన్నీ కూడా మూసీలో వేశాడు కదా. మహేందర్ రెడ్డి బావ అతన్ని కలిసి ఏం జరిగిందంటూ వాకప్ చేసినటువంటి సమయంలో కూడా బావకు కూడా చెప్పలా. ఇంకా నాటకాలు ఆడి అసలు కనిపించట్లేదు, కావాలంటే మనం ఎక్కడ పడితే అక్కడ వెతుకుదాము, తిరుగుదాము, తను ఏ విధంగా నేను పట్టుకుని ఇంటికి తీసుకొద్దామని చెప్పి వాళ్ళ బావను కూడా నమ్మించాడు. అతను కూడా నమ్మేశాడు. పోలీసులు వాళ్ళ స్టైల్లో క్వశ్చన్ చేస్తే అప్పుడు నిజాన్ని ఒప్పుకునే పరిస్థితుంది. మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు. మూసీ నదిలో పడేసినటువంటి ఆ శరీర భాగాలు పడేశాడు కదా, అక్కడికి పోలీసులు తీసుకెళ్లారు. మహేందర్ రెడ్డిని తీసుకెళ్లారు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి. నువ్వు ఎక్కడ పడేశావు, ఏ ప్లేస్లో పడేశావు అని చెప్పి పోలీసులు అతన్ని వెంట తీసుకెళ్ళి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అయితే వర్షాలు పడ్డ కారణంగా, వరద ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న కారణంగా ఆ శరీర భాగాలు దొరకల. జేహెచ్ఎంసీ అలాగే కొంతమందితో అక్కడ వెతికించే ప్రయత్నం చేశారు, కానీ ఏ ఒక్క శరీర భాగం కూడా కనిపించలేదు. నదిలో పడేసినవి అవి కొట్టుకుపోయినాయి ఆ వరదలో. వెతికారు, చాలాసేపు వెతికారు, ఆ శరీర భాగాలు కనిపించని పరిస్థితుంది. ఎంత దారుణం చూడండి. వాళ్ళ తల్లిదండ్రులు ఇక ఎంత బాధతో ఏడుస్తున్నారంటే, అసలు వీడితో పెళ్లి చేయటం ఇష్టం లేదు. వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇదే సైకో మైండ్ సెట్తో ఉంటారు, క్రిమినల్ మైండ్ సెట్తో ఉంటారు. ఆ తల్లిదండ్రులు, ఆ తండ్రి చూడండి ఎంత బాధపడతా ఉన్నాడు కూర్చొని. మహేందర్ రెడ్డి వాడు అసలు నా కుమార్తెను ఇంత దారుణంగా చంపేస్తాడని చెప్పి అసలు మేము ఊహించలేదు, వాడొక దుర్మార్గుడు, వాడికి ఉరిశిక్ష వేయాల్సిందే అంటూ ఆ తండ్రి రోధిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితుంది. ఎంత దారుణం చూడండి. మహేందర్ రెడ్డి అనే ఒక సైకో వెధవ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ స్వాతిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు చాలా దారుణంగా నరికి ఎక్సాబ్లేట్తో నరికి ముక్కలు చేసి దాన్ని బ్లాక్ కవర్లో పెట్టుకుని మూసీ నదిలో పడేశాడు. ఒక సీసీ ఫుటేజ్ కూడా బయటపడింది. అతను ఆ శరీర భాగాల్ని రాత్రి సమయంలో బయటికి తీసుకొచ్చి ఆ మూసీ నదిలో పడేయటానికి ఏ విధంగా తీసుకెళ్తున్నాడు చూడండి. అంటే మొత్తం చిన్న చిన్న పార్ట్స్గా కట్ చేస్తే పారేయటం ఈజీ అవుతుంది, మూసీ నదిలో పడేయటం ఈజీ అవుతుంది కదా. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి బ్లాక్ కవర్లో పెట్టేస్తే ఎవరికీ అనుమానం రాదు, ఎవరు చూసినా గుర్తుపట్టరు. నేను స్వాతి ఎక్కడికో వెళ్ళిపోయింది, చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా, సహజం కదా, సో ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పి నమ్మిద్దాం అనుకున్నాడు. మిస్సింగ్ కేసుగా దీన్ని చూపిద్దాం అనుకున్నాడు. దాంట్లో భాగంగానే తన భార్య కనిపించడం లేదని చెప్పి ఒకవైపు చెప్తూ, మరోవైపు ఈ కట్ చేసినటువంటి శరీర భాగాల్ని ఎవ్వరికీ అనుమానం రాకుండా రాత్రి సమయంలో తన బైక్ మీదే మూసీ నది దగ్గరికి వెళ్ళి అక్కడ పడేసినటువంటి పరిస్థితి. పోలీసులు విచారణలో దీన్ని తేల్చారు. విజువల్లో మీరు ఆ రెడ్ మార్క్ సర్కిల్లో కూడా చూడొచ్చు. చిన్న చిన్న కవర్లు పట్టుకొని, బ్లాక్ కవర్స్లో ఆ శరీర భాగాలు ముక్కల్ని కూడా పట్టుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా రికార్డ్ అవుతున్నాయి. ఇలాంటి దుర్మార్గుణ్ణి ఏం చేయాలి? నిన్ను ప్రేమించాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, జీవితాంతం నీకు అండగా ఉంటాను, తోడుగా ఉంటాను అన్నటువంటి ఈ సైకో వెధవ కట్టుకున్న భార్యని, ఇంకొక బాధ కలిగించే విషయం ఏంటంటే 5 నెలల గర్భవతి అండి స్వాతి. గర్భవతిని అంత దారుణంగా చంపేసి ముక్కలు చేయటం అనేది నిజంగా ఈ వార్త విన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతున్నారు. వాడికి అసలు చేతులు ఎలా వచ్చినాయి? వాడు అసలు మనిషా, పశువా? అసలు ఇలాంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడిని ఏం చేయాలి? అసలు ఇలాంటి కేసులు ఎక్కువైపోతున్నాయండి. కట్టుకున్న భార్యని దారుణంగా చంపేస్తున్నటువంటి ఘటనలు. చంపడం మామూలు చంపడం కాదు,
కట్ చేసేస్తున్నారు, ముక్కలు ముక్కలు చేస్తున్నారు. మొన్న మీర్పేట ఘటన ఒకటి చూసాం కదా ఆ మధ్యకాలంలో, ఈ సంవత్సరం జనవరి నెలలో జరిగింది ఆ ఘటన. బాయిల్ చేసాడు, ముక్కలు ముక్కలు చేసి వేడి హాట్ వాటర్లో వేసి బాయిల్ చేసి పీసులు చేసి దాన్ని పడేసిన పరిస్థితి ఉంది. ఇంకా అది చాలామంది మర్చిపోలా, అంత దారుణమైన ఘటన ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బోడుపూర్లో జరిగింది. ఆ తల్లిదండ్రులు ఎంత బాధతో రోధిస్తున్నారు చూడండి. ఆ తల్లి ఏం చెప్తుందో ఒకసారి వినండి. స్వాతి తల్లి. మహేందర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు, 14 రోజుల రిమాండ్ విధించారు. ఇలాంటి సైకో వెధవని ఏం చేయాలి? ఇలాంటి సైకో మనస్తత్వం ఉండి భార్యని ముక్కలు ముక్కలు చేసి ఆ ముక్కలు కూడా కనిపించకూడదని చెప్పి కవర్లో ప్యాక్ చేసుకుని మూసీ నదిలో పడేశాడంటే వీడిని అసలు ఏం చేయాలి? ఇలాంటి దుర్మార్గం మన సమాజంలో ఇంకా ఉన్నారు. ఏం చేయాలి ఇలాంటి వెధవల్ని? ఈ వార్త చూసిన తర్వాత గర్భవతి అయినటువంటి భార్యని దారుణంగా హత్య చేసి ఈ విధంగా ఆ ఆధారాలు కూడా కనిపించకుండా చేయాలని అనుకున్న ఈ వెధవని ఏం చేయాలి? అసలు ఎలాంటి శిక్ష వేస్తే వీడికి కరెక్టు? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా స్పందించండి. మహేందర్ రెడ్డి వాడిని చూస్తే మీకేమనిపిస్తోంది? వాడు అసలు పూర్తిగా నేను అమాయకుణ్ణి, నాకు ఏ పాపం తెలియదన్నట్టుగా కూర్చున్నాడు చూడండి. మీరు చూస్తూ ఉన్నారా? మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక సైకోని భార్యని దారుణంగా, గర్భవతైన భార్యని చాలా దారుణంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పడేసి ఏమీ తెలియనట్టుగా నాటకం ఆడాడు చూసారా? అంతకుముందు నేను ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను, జీవితాంతం మనం సంతోషంగా ఉందామని చెప్పి కలల మేడ కట్టి చూపించాడు స్వాతికి. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత వాడి అసలు రంగు బయటపడింది. స్వాతి నమ్మింది, వాడిని నమ్మింది కాబట్టే వాడిని పెళ్లి చేసుకుంది. జీవితం సాఫీగా ఉంటుందనుకున్నారు. కులాలు వేరైనా సరే ప్రేమ ఒక్కటి చేస్తుందని చెప్పి భావించింది స్వాతి. నమ్మిన పాపానికి ఎంత దారుణంగా చంపేశాడు చూడండి. ఇలాంటి వెధవలకి అసలు ఎలాంటి శిక్ష పడాలి? వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉన్నారు, స్వాతి పేరెంట్స్, వాడికి ఉరి శిక్షే కరెక్టు, లేదు మాకు అప్పగించండి, వాడి సంగతి మేము చూస్తామంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తున్నారు కదా. ఆగ్రహంతో కడుపు రగిలిపోతుంది కదా, రక్తం మరుగుతుంది కదా. ఇలాంటి వాడిని ఏం చేయాలి? కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వాళ్ళు స్పందించండి. మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక సైకో వెధవని ఏమి చేయాలి? కామెంట్ బాక్స్లో తెలియజేయండి.